విశాఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఎన్ఐఏకి కేసును అప్పగించడం రాజకీయ కుట్రలో భాగమేనని టీడీపీ ఆరోపిస్తుంది. అదే నేను చెప్పాను ఇందాక మీకు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని కానీ లేదా ప్రజలు నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉంటాయంటే ఏదైనా ఇష్టం వచ్చింది. ఇప్పుడు మాట్లాడితే తాగుతాను. ఆయన దాడి జరిగినట్టు నేను చెప్పాడైనా ఇది వచ్చి మా పరిధిలో కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది ఎయిర్పోర్ట్లు, ఏంటి మా పోలీసులు చేస్తే వెళ్ళి వాళ్ళు దర్యాప్తు చేసుకోమనండి, వాళ్ళకి వెళ్ళి ఫిర్యాదు చేసుకోమని అని చెప్పాడు కదా. చెప్పారు. చెప్తే అప్పుడు హోమ్ మినిస్టర్ ఏమన్నారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏమన్నారు, రాజ్నాథ్ సింగ్ నో దాన్ని ఒకవేళ చేయాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాన్ని రికమెండ్ చేయకుండా ఓకే మేము థర్డ్ పార్టీ ఎలా చేయగలం, మేము చేయలేమని అన్నారు. చేయలేమనంటే అప్పుడు కోర్టులో వెళ్ళి మేము ఈ పార్టీ అయితే మాకు లాభలేదు, థర్డ్ పార్టీ మాకు ఎంక్వైరీ కావాలని అడిగాం. ఆ తదుపరి అలా కోర్టు అవుతుండగా మా అడ్వకేట్స్ ఎవరుతున్నారు అసలు ఎయిర్పోర్టు చట్టము పరిధి అన్నీ చూశారు, ఇంకా క్షుణ్ణంగా లోతుకి వెళ్ళారు. లోతుకి వెళ్తే అప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా సరే, ఏదో వెపన్తో కత్తితో దాడిలో ఏమి జరిగినా సరే అది ఎన్ఐఏ పరిధిలో వస్తుందని చట్టం చెప్తుంది. ఎన్ఐఏ చట్టంలో కాదు, ఎయిర్పోర్టు చట్టంలో చెప్తుంది. ఆ చట్టంలో చెప్తుంది దాన్ని ఈ సెక్షన్ ప్రకారం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చేసే హక్కు లేదు, పరిధి కాదు, ఇది కేంద్ర పరిధిలో ఎన్ఐఏ మాత్రమే చేయాలనేది మా తాలూకా కంటెంట్. ఇది అప్పుడు కోర్టు వచ్చేదాన్ని 3 దఫాలుగా దాన్ని పరిశీలన చేసిన తర్వాత వాయిదాలు వేసి కేంద్రాన్ని అడిగారు, రాష్ట్రాన్ని అడిగారు, ఏంటి నీ పరిధి ఏంటి, నీ పరిధి ఏంటి, మీ తాలూకు దీనికి సమాధానం అడిగారు. అంటే కేంద్రం వచ్చి ఏం చెప్పిందంటే కాదండి మీరు అన్ని మళ్ళీ వాయిదా ఇచ్చారు, మీరు కరెక్ట్గా మాకు వచ్చి దీనికి చెప్పండి మాకు అన్నారు. ఆఖరికి 3 సార్లు వాయిదా వేసిన తర్వాత కేంద్రం వచ్చి అవునది మా పరిధి అవుతుంది, వాళ్ళ తాలూకా లీగల్ అయిపోయింది తీసుకొని కోర్టుకు వచ్చి అవును ఎస్ ఇది మా పరిధిలోనే వస్తుంది, ఇది మేము చేస్తాం. అప్పటికి కోర్టు వచ్చి ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా అడిగింది, క్వశ్చన్ చేసింది, ఏం నువ్వు చదువుకోలేదా, చట్టం నీకు తెలిస్తే ఎందుకు మరి చేసి ఎందుకు నువ్వు ఇన్ఫార్మ్ చేయలేదని కూడా స్టిచెస్ పాతిస్తుంది. ఇవన్నీ జరిగినాయి, టీవీలో వచ్చాయి, పత్రికల్లో వచ్చాయి, లాయర్లు బయటకు వచ్చి ప్రెస్ స్టేట్మెంట్లో చెప్పారు, ఇవన్నీ వాస్తవాలు కదా. ఫైనల్గా వచ్చిన తర్వాత కోర్టు తాలూకా ఇన్స్ట్రక్షన్ మీద కేంద్రం వచ్చి నువ్వు చేస్తావా లేదా మమ్మల్ని డిసైడ్ చేయమంటావా అంటే ఎస్ మా పరిధిలో మేము చేస్తామని అప్పుడు యాక్సెప్ట్ చేసి కోర్టుకు వచ్చి సబ్మిట్ చేశారు. ఇదేమీ సోముట్టుగా చేసిన కాదు. నిన్న కూడా ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు మాట్లాడుతూ ఇది అని మాట్లాడుతున్నాడు. ఎంత కన్వీనెంట్గా మాట్లాడేస్తారంటే వాళ్ళు, అంత కన్వీనెంట్గా. ఒకసారి వచ్చి కేంద్ర పరిధిలోది మీరు కేంద్రం చేసుకుందంటారు, కేంద్రం కోర్టుకు వెళ్ళని అంటారు, కోర్టులోకి వెళ్తే కోర్టుకి డైరెక్షన్ ఇస్తే మళ్ళీ కేంద్రం ఎలాగే వస్తారు, రాష్ట్రాలు హక్కుల్లో హరించకూడదు అంటారు. ఇది హక్కుల్లో అంటే హక్కుల్లో హరించడం అంటే ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడం, పార్టీల్లో అంతమొందించడం, ఇదంతా వాళ్ళ రాష్ట్ర పరిధిలో హక్కులు. ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు నిందితున్నాడు. ఆ నిందితుడు కేవలం అతని యొక్క ఫ్రంట్ కోసం మాత్రమే చేశాడు. సో అని ఎవరు చెప్పారు? అతని పబ్లిసిటీ కోసం మాత్రమే చెప్పాడు. ఎవరు చెప్పారు? పోలీసు రాష్ట్ర డీజీపీ 10 నిమిషాలు చెప్పాడు. 10 నిమిషాలు ఎవరైనా 10 నిమిషాలు ఎవరు ఏం చెప్తాడండి? ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది, దానివల్ల వచ్చి అతను ప్రాణానికి హాని లేదు, ఆయన వచ్చి సురక్షితంగా హాస్పిటల్లోకి తరలించారు. రాష్ట్రంలో అక్కడ పరిస్థితులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి, దయచేసి అందరూ సహకరించవలసిన కోరుతున్నాము, దీని మీద దర్యాప్తు జరుగుతున్నాము, ఎవరు ఎంతవారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు, అందరూ సహకరించండి అని చెప్పి డీజీపీ చెప్పాలి. అది నాకు తెలిసి నేను 10 సంవత్సరాలు నేను మంత్రిగా చేసి నాకున్న రాజకీయ అనుభవంతో 30 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా చేసి ఉన్న అధికారంతో నాకున్న అనుభవం. అలా చెప్పకుండా ఏం చెప్పాడు డీజీపీ? ఈ బాటల్లో ఉన్నాయా? ఆయనకు వచ్చి ఇన్సిడెంట్ జరిగింది, హత్యాప్రయత్నం జరిగింది, కానీ ఆ వ్యక్తి వచ్చి అతని మీద ఫ్యాను, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాను, దీనివల్ల వచ్చి పబ్లిసిటీ కోసమే చేశాడు. అప్పుడే 5 నిమిషాల్లోనే చెప్పేశాడు ఇతనికి. ఏంటిది అంటే దాన్ని బట్టి దీని వెనక కుట్ర వెనక అప్పటి వరకు మేము అసలు ఎవరి మీద అనుకోలే. కుట్ర వెనక వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఉన్నారు. ఇది కేవలం పోలీసు వ్యవస్థలో అత్యధిక అధికార పోలీసు వ్యవస్థ. నా అనుమానం అయితే, నా వ్యక్తిగత అనుమానం అయితే, మా పార్టీ అనుమానం అయితే ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే ఉన్నాడో వెంకటేశ్వరరావు అతని పర్యవేక్షణలు జరిగింది అనేది అందరూ అనుమానం. అలాంటి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు ఎవరికైనా? ఎందుకు ఇప్పుడు తెలిస్తే కదా. అలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఎవరైతే లోకేష్ ఉన్నాడో అతని పర్యవేక్షణలో జరిగింది. వీళ్ళిద్దరు పర్యవేక్షణలోనూ ముఖ్యమంత్రి కుట్రలో జరిగింది అనేది మా అనుమానం. మేము కంప్లైంట్ ఇచ్చిన సుఖం ఉంది. ఆంధ్ర పోలీసులతో అవ్వదు కదా. ఏమంటే ఆంధ్ర పోలీసు మీద నమ్మకం లేదండి. ఆంధ్ర పోలీసు మీద మా వ్యక్తుల మీద నమ్మకం కాదు, ఆంధ్ర పోలీసు వ్యవస్థ ఈ ప్రభుత్వ చెప్పు చేతుల వ్యవస్థ మీద నమ్మకం లేదు.
ఇంకో 2 నెలలు పోయిన తర్వాత బ్రహ్మాండ పనిచేస్తాను. For more updates, please subscribe 99 TV Telugu.